జిల్లా వేంపల్లిలో సర్ సిపి బ్రౌన్ దొర 141వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ తెలుగు భాషను పునరుద్ధరించిన ఆంగ్లేయుడు సర్ సిపి బ్రౌన్ దొరను తెలుగు సూర్యుడిగా అభివర్ణించగా, తెలుగువారైన జగన్ చంద్రబాబు ప్రభుత్వాలు మాత్రం తెలుగు భాషను విధ్వంసం చేశాయన్న ఆరోపణలు చేశారు. పాఠశాల విద్యను మాతృభాషలో బోధించాలనే రాజ్యాంగ ప్రమాణాలను ఉటంకిస్తూ గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 85 ద్వారా తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం చారిత్రాత్మక తప్పిదమని, అదే విధానాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించడం గర్హనీయమని తులసిరెడ్డి విమర్శించారు. తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించాలా లేక తెలుగు పేరును వదులుకోవాలా అని ప్రశ్నిస్తూ ప్రత్యేకించి పఠనము, ఉన్నత విద్య చదని ఉద్యోగాల్లో తెలుగు మాధ్యమ విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వేమన పద్యాలు సేకరించి తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసి తిరిగి లండన్కు పోయిన తర్వాత కూడా లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష ప్రొఫెసర్గా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అందుకోసమే ఆయన తెలుగు భాషోద్ధారకుడు, తెలుగు సూర్యుడు. కానీ దురదృష్టవశాత్తు తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష రోజు రోజుకు తెరమరుగు కావడం అనేది చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. జగన్మోహన్ రెడ్డి పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జీవో 85 జారీ చేయడం జరిగింది. దాన్ని ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేయకుండా అది కొనసాగుతూనే ఉంది. మొన్న ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 10వ తరగతి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో 85% మంది ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాశారు. దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష పరిస్థితి ఏమిటో అర్థమవుతా ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము పాఠశాల విద్యను తమ మాతృభాషలోనే చెప్తా ఉన్నాయి. మిగతా భాషలను ద్వేషించమని కాదు, కానీ తమ మాతృభాషను బోధిస్తూ మిగతా భాషలు నేర్చుకుంటున్నారు. అలాంటిది మన రాష్ట్రంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో పేరు మళ్ళా తెలుగుదేశం, ఆ పార్టీ పేరు తెలుగుదేశం. ఎన్టీ రామారావు గారు ఆ పార్టీ పెట్టిందే తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం. అటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో తెలుగు భాష పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేకపోవడం అనేది ఇది చాలా విడ్డూరం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 350A ఆర్టికల్ స్పష్టంగా చెప్తా ఉంది, పాఠశాల విద్యను మాతృభాషలోనే నేర్పించాలని రాజ్యాంగం చెప్తా ఉంది. జాతిపిత మహాత్ముడు, విశ్వకవి రవీంద్రుడు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, చివరి పితామహుడు APJ అబ్దుల్ కలాం వీళ్ళందరూ కూడా ఇదే చెప్పారు, పాఠశాల విద్యను మాతృభాషలోనే నేర్పించాలి అని. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ దానికి రివర్స్ జరుగుతూ ఉంది. కానీ కనీసం బ్రౌన్ దొర గారి వర్ధంతి సందర్భంగానైనా సరే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నిజంగా మీకు తెలుగు భాష మీద చిత్తశుద్ధి ఉంటే, ఎన్టీ రామారావు గారు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఇమ్మీడియట్గా జీవో 85ను రద్దు చేయాలని, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని, తెలుగు భాష తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారికి 2 మార్కులు అటు ఉన్నత విద్యలో అటు ఉద్యోగాల్లో కలపాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది. ఆ పని చేయలేకపోతే మీ పార్టీ పేరు మార్చుకోండి. తెలుగు దేశం కాదు, ఆంగ్ల దేశమునో ఇంగ్లీష్ దేశమునో మీ పార్టీ పేరు మార్చుకోండి. అంతే తప్ప పేరు మాత్రం తెలుగుదేశం అని చెప్పుకుంటూ పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం ఏమాత్రం సమంజసం కాదు.